వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళ కోసం నా పేరు అంజలి. నేను అంజలి ట్రెండ్స్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ వ్లాగింగ్, కుకింగ్, ఫ్యాషన్, ట్రావెల్, మరీ ముఖ్యంగా నా డాన్స్ రీల్స్ అండ్ మినీ వ్లాగ్స్తో అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఈ కంటెంట్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ఈ వీడియోలో భూపాలపల్లిలో ఉన్న మా కోడలు అండ్ మరిది వాళ్ళ పిల్లలు ఇద్దరు మహాలక్ష్మిలకైతే చెవులు కుట్టించాలన్నమాట. ఆ ఫంక్షన్కి మేమైతే అటెండ్ అయ్యాము. ఈ ఫంక్షన్ వచ్చేసి లాస్ట్ మండే అయితే జరిగింది. సో ఈ ఫంక్షన్ కోసం మేము సాటర్డే రోజే బయలుదేరాము. మీలో చాలా మందికి తెలుసు. ఈ ఫంక్షన్ కోసమే భూపాలపల్లికి అయితే వెళ్ళాము. చక్కగా 4 days అయితే టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీ అందరితోని. మా కోడలు అంటే మా సొంత ఆడపడుచు వల్ల బిడ్డ అనమాట. మా రిలేషన్ గురించి మీ అందరికి తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పని అవసరం లేదు. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వచ్చేసి గీతక్క అండ్ స్వీటీ అయితే వచ్చేసిళ్ళు ఫస్ట్ డే ఫంక్షన్ హాల్కి, నన్ను అయితే వదిలిపెట్టి. ఎందుకంటే మనం ఎట్లా రేట్గా రెడీ అవుతాం కదా, వాళ్ళు తొందరగా రెడీ అయ్యిందని చెప్పేసి గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుందామని వాళ్ళిద్దరు అయితే ఫస్ట్ వచ్చిళ్ళు. ఎందుకు నాకు లేట్ అయిందంటే వాళ్ళిద్దరిని రెడీ చేయడంలో కొంచెం హెల్ప్ చేసిన అనమాట. సో అందుకే నాకైతే లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి బెలూన్తో డెకరేషన్ అయితే నీట్గా చెప్పిళ్ళు. మా మిన్ను అయితే వీడియో తీసిందనమాట. నేను ఇంటి దగ్గర ఉన్న నా ఫోన్ ఇచ్చి పంపించిన అక్కడ వీలైనంత వరకు వీడియో తీయమని. సో ఇక్కడ కనిపించిన వాళ్ళందరినీ చుట్టాలని ఇట్లా రికార్డ్ చేసింది. మిన్ను అంటే మా గీతక్క వాళ్ళ డాటర్ అనమాట. సో ఇట్లా మిన్నోయే తీసిందనమాట ఈ వీడియో అంతా. థ్యాంక్స్ మిన్ను వీడియో తీసినందుకు. ఇక్కడ వచ్చేసి బబ్లీ చూడండి ఎంత ముద్దుగా ఫొటోస్ కి పోజెస్ ఇస్తుందో. బబ్లీ అంటే మా స్వీటీ వాళ్ళ సెకండ్ పాప అనమాట. ఫస్ట్ పాప డింపుల్, సెకండ్ పాప బబ్లీ. ఇవి వచ్చేసి నిక్ నేమ్. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ వచ్చేసి శ్రీనిక్ అండ్ శ్రీనిధి అనమాట. సో ఇద్దరికి అక్క చెల్లెల పేర్లు శ్రీ మీద భలే పెట్టిల్లు అనమాట, మంచిగా కలిసేటట్టు. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ అయితే 1 by 1 ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట. మీలో డౌట్ రావచ్చు, చెవులు కుట్టించే ఫంక్షన్ అన్నారు, చెవులు కుట్టించే వీడియో క్లిప్ కొంచెం కూడా రాలేదేంది అని అనుకోవచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఈ ఫంక్షన్ వచ్చేసి మండే రోజు జరిగిందనమాట. మేము వచ్చింది సాటర్డే. ఫ్రైడే రోజే చెవులు కుట్టించిల్లు అనమాట. అది ఎక్కడ అంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఎల్లమ్మ తల్లి గుళ్ళోనే కుట్టించిల్లు. ఎందుకంటే మా కోడలని మరిది వాళ్ళకి మొక్కు ఉండే అనమాట. ఆ మొక్కు ప్రకారం ఆ గుళ్ళోనే కుట్టించి ఆ నెక్స్ట్ మండే రోజు అయితే ఫంక్షన్ పెట్టిల్లు అనమాట. ఫంక్షన్ కి అందరిని పిలిచిల్లు. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇంట్లో వరకు చేసుకున్నారు. మమ్మల్ని కూడా పిలిచిల్లు. కానీ ఆబ్వియస్లీ తెలిసిందే కదా, అంత లాంగ్ లీవ్ అంటే ఇవ్వరని చెప్పేసి మేము మండే రోజు ఫంక్షన్కి అయ్యేటట్టే వెళ్ళినాం అనమాట. సో అందుకే ఆ క్లిప్ నేను తీయమని చెప్పిన వాళ్ళకు కూడా, ఎందుకంటే మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను. కొద్దిగా నా క్లిప్ ఉంటే బాగుంటుంది అని చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరు అసలు గుర్తు పెట్టుకొని తీయలే. ఫోటోగ్రాఫర్ని అడిగిన ఆ క్లిప్ అంత తొందరగా రాదని చెప్పేసి ఇంకా నేను ఈ ఫంక్షన్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా లంచ్ లోకి అయితే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా పెరుగు అనమాట. ఇంకా మండే రోజు కాబట్టి చాలా మంది తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వెజ్ కూడా అండిపించారు అనమాట. పప్పు, సాంబార్, ఇంకొక చట్నీ, పెరుగు, అప్పడం, ఐస్ క్రీమ్ కూడా పెట్టించారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈసారి అయితే అందరం మనమే కుక్ చేసుకొని రిస్క్ చేయడం కంటే మొత్తం క్యాటరింగ్ ఇచ్చి ఆరాంగా పోదామని చెప్పేసి మా మరిది అయితే మొత్తం క్యాటరింగ్ ఇచ్చిందనమాట. భూపాలపల్లిలో ఉన్న పవన్ క్యాటరింగ్ వాళ్ళకైతే ఈ ఫుడ్ సెక్షన్ అంతా అప్పయ్యపిల్లు బాగా చేసిళ్ళు అనమాట. సో వెజ్, నాన్ వెజ్ అయితే అన్ని బాగుండే. ఇంకా ఇవన్నిటితో పాటు స్వీట్, ఐస్ క్రీమ్ కూడా ఉండే అనమాట. సో పవన్ క్యాటరింగ్ మేబీ ఫంక్షనల్ అండ్ డెకరేషన్ కూడా వాళ్ళదే కావచ్చు, నాకైతే తెలియదు. సో ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడి వాళ్ళకైతే అప్పయ్యపిల్లు. ఇంకా మా వాళ్ళు ఇద్దరు కలిసి అయితే సర్వింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే అన్న హాయ్ చెప్తున్నాడు. ఒక్క థర్స్డే అండ్ సాటర్డే తప్ప మిగతా వారాల్లో అన్నిట్లలో నేను నాన్ వెజ్ తింటా కాబట్టి నేను మంచిగా మటన్ అండ్ చికెన్ వేసుకొని ఒక దగ్గర అయితే కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి నేను, గీతక్క, మిన్ను, ఇంకా శ్రీలతక్క అని ఉంటుంది. సో ఆ అక్క మా నలుగురం కలిసి తింటున్నాం అనమాట. ఇక్కడ నేను తినుకుంటా కూడా వీడియో తీసేసరికి శ్రీలతక్క ఒక మాట అన్నది అనమాట. సో ఆ మాట ఏంటో ఒకసారి వినండి. థ్యాంక్ యూ. నార్మల్గా నేను ఎప్పుడు రికార్డ్ చేసేలాగానే తినుకుంటా వీడియో రికార్డ్ చేస్తే ఆ అక్క అట్లా అనేసరికి నేను ఒకసారి షాక్ అయినా అనమాట. ఎట్లా రెస్పాండ్ కావాలో అర్థం కాలేదు. సో చాలా అప్రిషియేట్ చేసింది అనమాట. అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్లో వీడియోస్ చేసి పోస్ట్ చేయడం. అలాంటిది కంటిన్యూస్గా ట్రై చేస్తున్నావు, తప్పకుండా సక్సెస్ అవుతావు. మానిటైజేషన్ అయిందని ఛానల్ అడిగింది అనమాట. కష్టపడుతున్నావు కదా, తప్పకుండా సక్సెస్ అవుతావు అది అని అంటే హ్యాపీ అనిపించింది. ఒక చిన్న అప్రిషియేషన్ అంటే ఓన్లీ మా ఫ్యామిలీ వరకు, అంటే అత్తమ్మ, మామయ్య, సప్నక్క, గీతక్క వాళ్ళతో వీళ్ళతోనే డిస్కస్ చేస్తే
చేస్తా కానీ వేరే వాళ్ళతోని రిలేషన్ చుట్టాలలో నేను యూట్యూబ్ గురించి పెద్దగా డిస్కస్ చేయను. కాకపోతే ఈ ఫంక్షన్లో నాకు తెలిసింది ఏంటంటే నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారని అర్థమైందనమాట. ఎందుకంటే ఫంక్షన్లో నన్ను కలిసిన ప్రతి ఒక్కరు ఛానల్ గురించి డిస్కస్ చేసిరనమాట. నేను మీ ఛానల్లో వీడియోస్ చూస్తున్నా, రీసెంట్గానే మానిటైజేషన్ అయిందంట కదా, వీడియో చూసినాం, మేము రోజు లైవ్కి వస్తున్నాం కానీ కామెంట్స్ పెట్టట్లే అని వాళ్ళకి గుర్తుకొచ్చింది చెప్పిల్లనమాట. నాకు మంచిగా హ్యాపీ. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరి దగ్గరికి రీచ్ అయింది. ఒకరు మంచిర్యాల ఉంటారు, ఒకరు పెద్దపల్లి ఉంటారు, ఇట్లా వీళ్ళందరి దగ్గరికి రీచ్ అయిందా అని ఫుల్ హ్యాపీ అనిపించింది. ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాను కానీ మరీ రిలేటివ్స్కి ఫోన్ చేసి అయితే అంత చెప్పలేదన్నమాట. సో నేను చెప్పకుండా ఒకరి ద్వారా ఒకరికి అట్లా తెలుసుకొని అందరూ నాకు పాజిటివ్ వేలో సపోర్ట్ చేస్తుంటే మస్తు హ్యాపీ అనిపించింది. నెగిటివ్లో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనం నెగిటివ్ గురించి ఆలోచించద్దు, ఎప్పుడు పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. ఇంకా శ్రీలతక్క డైరెక్ట్ నాకు ఫేస్ మీదనే అట్లా చెప్పేసరికి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఈ రోజులలో ఎవరైనా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా గదే ముందులే అని అంటారు. అట్లాంటిది అక్క నన్ను యాక్చువల్గా లైవ్లో నేనేం హార్డ్ వర్క్ చేస్తా, నేనేం ఎడిటింగ్ చేస్తా, చుట్కీతో నేను ఎట్లా వీడియో చేస్తా అవి ఏం చూడకుండా రాగానే చాలా కష్టపడుతున్నావు అని అట్లా చెప్పుడుతోనే నాకు మస్తు హ్యాపీ అనిపించింది అనమాట. అక్కతో పాటు శ్రీలత అక్కతో పాటు ఇంకా చాలామంది నువ్వు నిజంగానే మంచిగా వీడియోస్ ఇస్తున్నావు, మంచిగా సక్సెస్ అవుతావు, మేము కూడా తీద్దామని అనుకుంటానమని అంటే అబ్బా ఈ రోజుకి ఇది చాలమ్మా అని అనుకున్నాను అనమాట. సో అట్లా ఎంకరేజింగ్, అట్లా ఒక చిన్న మాటే కానీ అది చాలా బూస్టింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. సో అదనమాట ఆ ఫంక్షన్లో జరిగిన నాకు హ్యాపీ మూమెంట్. ఇక్కడ వచ్చేసి నేను బావ స్వీటీ వాళ్ళకి బట్టలు పెట్టామన్నమాట. ఇద్దరు పిల్లలకు స్వీటీ వాళ్ళకి బట్టలు పెడితే సో అది పెట్టి ఇక్కడైతే ఫోటో దిగుతున్నాము. మా రిలేటివ్స్లో అట్లా అన్నారు కదా, నేను అసలు ముచ్చట మర్చిపోయినా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మీరు బాగున్నారా అని అడుగుతున్నారు అనమాట. బాగున్నాను అని ఇట్లా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసరికి మీరు నాకు తెలుసు అంజలి ట్రెండ్స్లో వీడియోస్ తీసి అంజలే కదా మీరు, నాకు తెలుసు మీ సీను వాళ్ళ వదిననే కదా మీరు, మాకు తెలుసు మా సీను ఎప్పుడో చెప్పిండు, మేము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఫాలో అవుతున్నాం అని చెప్పేసి సీను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మస్తు మంది మాట్లాడారు అనమాట. ఆ రోజు నాకు ఊగే నవ్వుకుంటూనే ఉన్నా, ఎందుకంటే ఆ హ్యాపీ మూమెంట్స్తోని నన్ను కూడా ఒకరు గుర్తుపడతారు, అన్నోన్ పర్సన్స్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే చుట్టాలల్లో సపోర్ట్ చేసేది వేరు, సీన్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేసేది వేరు కదా. ఎక్కడ చూసినా అంజలి ట్రెండ్స్ అంటున్నారు అనమాట. ఫుల్ హ్యాపీ మూడ్లో ఉండే. ఇక్కడ వచ్చేసి మా గీతక్క అండ్ నేను మా మామ వాళ్ళతోని ఫైట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ వైఫ్ వాళ్ళని తీసుకొని రాలే ఫంక్షన్కి, తీసుకొని వస్తే అందరం మంచిగా కోఆర్డినేట్లా ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎప్పుడు మీరే వస్తారు మీ వైఫ్లను తీసుకురారని అని అంటే ఇక్కడ ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఇన్ జస్ట్ కామెడీ వే అనమాట, అది కామన్గా ఉంటూనే ఉంటుంది మా దగ్గర. యాక్చువల్గా ఇక్కడ లొల్లేందంటే మా అత్తమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట. మా అత్తమ్మకి మేమిద్దరం కోడళ్ళము, ఇంకో అత్తమ్మకి ముగ్గురు కోడళ్ళు, ఇంకో అత్తమ్మకేమో ఇద్దరు కోడళ్ళు, మొత్తం 7 మంది అనమాట కోడళ్ళము. సో వీళ్ళైతే ఇక్కడ అందరినీ భార్యలను తీసుకొస్తే మేము అందరం ఇట్లా ఫంక్షన్లు అప్పుడే కదా కలిసేది, అందరిని తీసుకొస్తే ఎంజాయ్ చేయొచ్చు కదా అని మేము అంటున్నాము గీతక్క నేను. మీరు కూడా మా ఫంక్షన్లకి మీరు ఒక్కరే వచ్చిల్లు కదా, అందుకే మేమే ఒక్కరం వచ్చినాం, మీరు ఒక్కొక్కరు వస్తాను మేము కూడా ఒక్కొక్కరం వస్తాను, మీరు ఇద్దరు వస్తే మేము కూడా ఇద్దరు వస్తామన్న పంచాయతీ అనమాట. ఆ పంచాయతీ అది ఎప్పటికీ ఓడవని పంచాయతీలేండి. ఇక్కడ వచ్చేసి శ్రీను ఆంధ్రజ్యోతి ప్రెస్ రిపోర్టర్ అనమాట. సో ఎమ్మెల్యే గారిని కూడా ఇన్వైట్ చేస్తే సో ఎమ్మెల్యే గారు కూడా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేసి డబ్బులు ఇస్తే బబ్లీ తీసుకొని అంటుంది, కానీ డింపుల్ తీసుకుందనమాట. డింపుల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట, పిఎం ఎవరు, మన ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే అన్ని ఫటాఫట్ ఆన్సర్ చెప్పేసింది అనమాట. సో అక్కడ కొన్ని మూమెంట్స్ అనమాట. సో ఇంకా పొలిటీషియన్ వాళ్ళందరూ వచ్చేసి ఒక మంచి సీను రిపోర్టర్ కాబట్టి పొలిటీషియన్ సైడ్ నుంచి ఇంకా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కొంతమంది వచ్చిళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఫొటోస్ దిగి తిని భోజనం చేసి అయితే వెళ్ళారు. ఇక్కడ వరకు అయితే ఫంక్షన్ చాలా బాగా వచ్చిన వాళ్ళందరూ భోజనం చేశారు, చక్కగా అందరూ ఫొటోస్ కూడా దిగిళ్ళు. ఇంకొకటి ఏంటి మిస్సింగ్, ఇంకా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి బిగులు అని అనుకుంటాను నేనైతే. అదే ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే డాన్సే ఉండాలి. సో డాన్సులు చేద్దామని మెల్లగా అందరం కొంచెం స్టేజ్ ఎక్కినాం అనమాట. ఇంకా స్టేజ్ ఎక్కేసరికి ఇంకెవరో ఫొటోస్ దిగడానికి అయితే గీతక్క వెళ్ళి సైడ్కి అక్కడ ఒక విండో ఉందన్నమాట, ఆ విండో దగ్గర కూర్చుంది. సో లైటింగ్ వస్తలేదు కదా అని చెప్పేసి మిన్ను ఆ కర్టన్ని కొంచెం జరిపింది అనమాట. ఆ కర్టన్ జరిపేసరికి అక్కడ కర్టన్కి ఉన్న రాడ్ ఉంటుంది కదా, అది వచ్చేసి డైరెక్ట్ గీతక్క తల మీద పడ్డది అనమాట. స్టీల్ రాడ్, అది ఎంత బరువు ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అది వచ్చి డైరెక్ట్ పడుతోనే ఇక మా గీతక్క తలకాయ వాళ్ళకి రక్తం వెళ్తుంది అని అనుకున్నది. బై గాడ్స్ గ్రేస్ అంత తాకలేదు, బోర్డ్స్ వచ్చింది అనమాట. కాకపోతే ఒక్కటేసారి అంత పెయిన్ వచ్చేసరికి లిటరలీ ఆ టైంకి నా వల్లనే గిట్టుతోని మా మిన్ను కూడా ఏడ్చింది అనమాట. సో ఇంకా అక్కడ డాన్స్ చేసే మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా డాన్సులు చేయాలంటే నేను గీతక్కనే ఫస్ట్ ముందుంటాం అనమాట. ఇంకా గీతక్కకే అట్లా అయ్యేసరికి ఇంకా మేము అందరం డిసప్పాయింట్ అయినాం. ఇంకా ఆ రోజు
రోజు స్టేజ్ మీద అయితే అసలు ఏం డ్యాన్సులు చేయలే. ఇంకా పిల్లలందరూ బెలూన్స్ వీకేసిళ్ళు, అవన్నీ వ్యాన్లు వేసుకొని పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా రిటర్న్లో రాగానే అక్కడ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గర చూపించేసి ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్కి వేసి ఒక టాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చినాం. గీతక్కకైతే పర్లేదు, కాకపోతే ఆ 2 days మాత్రం ఫుల్ పెయిన్ ఉండే. యాక్చువల్గా గీతక్కకి ముందు నుంచే హెడేక్ అంటే ఇంకా తలకాయ మీదనే తాకేసరికి కొంచెం ఎక్కువ పెయిన్ ఉండే అనమాట. సో అదే ఫంక్షన్ ముచ్చట, అందుకే అప్పుడు ఆ టైంకి అయితే డ్యాన్సులు చేయలే. ఇంకా దాని తర్వాత ఇంటికి పోయినాక ఆబ్వియస్లీ పనులు ఉంటాయి కాబట్టి చేసేసుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోయినాం. చేసేది ఉంటే ఆ స్టేజ్ మీదనే చేస్తేనే ఫన్ ఉండు. సో అదైతే మిస్ అయిపోయింది, అందుకే డ్యాన్స్ వీడియోలు అయితే ఎక్కువ పోస్ట్ చేయలే. ఒకటి వీడియో వరకే పోస్ట్ చేసిన అనమాట. ఇంకా చుట్కే అండ్ పిల్లలు వస్తా అంటేనే వెహికల్నే పడుకున్నారు. ఇంకా వచ్చినాక వాళ్ళని పడుకోబెట్టేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి రీసెంట్గానే భూపాలపల్లిలో ఒక హోల్సేల్ షాప్లో అయితే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఫంక్షన్ వీడియోస్ అండ్ కొన్ని పిక్స్ అయితే షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు అయితే శారీ బాగుందని చాలామంది కమెంట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసిన వాళ్ళందరికీ. నేను ఈ ఫంక్షన్కి ఏ విధంగా రెడీ అయ్యాను, నా మేక్ ఓవర్ బాగుందా బాగాలేదా అని కమెంట్ చేయండి. సో అదనమాట ఈ ఫంక్షన్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.